Hi, hello, namaste. Welcome to DSP English Education. My name is Nagabhushnam, Faculty of English. ఈ రోజు మన ఛానల్ ద్వారా ప్రిపోజిషన్ సంబంధించి 3 ఇంపార్టెంట్ వర్డ్స్ని అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రిపోజిషన్ సంబంధించినటువంటి 3 వర్డ్స్ కూడా వాటి డెఫినేషన్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, ఆ వర్డ్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది ఈ క్లాస్లో అయితే మనం క్లియర్ కట్గా డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బెనిత్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది, అండర్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది, సో బిలో అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఈ 3 వర్డ్స్ని మనం గమనించినట్లయితే బెనిత్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ వచ్చేసి క్రింద అని చెప్తాం. అదేవిధంగా అండర్ అనే వర్డ్కి మీనింగ్ కూడా క్రింద అని చెప్తాం. అట్ ది సేమ్ టైం బిలో అనే వర్డ్కి కూడా మీనింగ్ వచ్చేసి క్రింద అని చెప్తాం. బట్ ఈ 3 వర్డ్స్కి కూడా లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంది. అంటే తెలుగులో మనం క్రింద క్రింద అని చెప్తున్న మీనింగ్, బట్ దీన్ని ఒక్కొక్క సెంటెన్స్ మనం అప్లై చేసినప్పుడు దీని మీనింగ్ కొద్దిగా మోడిఫై అవుతుంది. చాలామంది బెనిత్ అంటే, అండర్ అంటే, బిలో అంటే ఈ 3 కూడా ఒకటే పదాలు ఒకే విధంగా యూజ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ వీటికి 3 వర్డ్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంది. ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ ఛానల్ ద్వారా ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెనిత్ అంటే ఏంటి, అండర్ అంటే ఏంటి, బిలో అంటే ఏంటి, బెనిత్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, అండర్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి, బిలో అనే వర్డ్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ బెనిత్ అనేటువంటి వర్డ్ని డిస్కస్ చేస్తున్నాం. బెనిత్ ఎప్పుడు యూజ్ చేయాలి, షుడ్ బి డౌన్ అండ్ టచ్, అంటే క్రింద ఉండి టచ్ అయినటువంటి వాటికి మనం బెనిత్ యూజ్ చేయాలి. అంటే క్రింద ఉండి టచ్ అవ్వడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కర్ చూడండి, ఇక్కడ ఈ మార్కర్ అనేది నా హ్యాండ్ని టచ్ అయ్యి ఉంది. అంటే ఈ మార్కర్ కింద ఏముంది, నా హ్యాండ్ ఉంది. ఇలా క్రింద ఉండి టచ్ అయిన వాటి గురించి చెప్పేటప్పుడు మనం బెనీత్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. అందుకే షుడ్ బి డౌన్ అండ్ టచ్, క్రింద ఉండి టచ్ అయి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే న్యాచురల్గా మనంతా కాఫీ తాగినప్పుడు కప్పు తీసుకునేలా కాఫీ తాగుతున్నప్పుడు ఆ కప్పు కింద ఒక సాసర్ ఉంటుంది. ఈ కప్పు తీసుకుని ఇలా టీ తాగుతూ సాసర్లో మనం పెట్టడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద రింగ్ వాజ్ ఈడెన్ బెనీత్ ద శాండ్. శాండ్ అంటే ఇసుక, రింగ్ ఎక్కడ ఉంది, ద రింగ్ వాజ్ ఈడెన్ బెనీత్ ద శాండ్. శాండ్ కింద రింగ్ అనేది దాగి ఉందని చెప్పడం, అంటే దాని క్రింద ఉందని చెప్పడం. అలాంటి సిచ్యువేషన్లో మనం బెనీత్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. అంటే సింపుల్గా మీ మైండ్లో ఏముండాలి, బెనీత్ అనేసరికి షుడ్ బి డౌన్ అండ్ టచ్, క్రింద ఉండి టచ్ అయిన వాటికి మాత్రమే బెనీత్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అనదర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ద సాసర్ ఈస్ బెనీత్ ద కప్, ద సాసర్ ఈస్ బెనీత్ ద కప్. వేర్ ఈస్ ద సాసర్ అన్నప్పుడు మనం క్వశ్చన్ అడుగుతాం, వేర్ ఈస్ ద సాసర్ అన్నప్పుడు అప్పుడు చెప్తాం ద సాసర్ ఈస్ బెనీత్ ద కప్, కప్పు కింద సాసర్ అనేది ఉంది అని చెప్తుంటాం. అదేవిధంగా అండర్ అంటే ఏంటంటే, అండర్ కవర్డ్ బై సంథింగ్, దేని కింద ఒకటి కవర్ చేయబడి ఉండి, అంటే కవర్ చేయబడి ఉండి దాని కింద ఉన్న వాటిని అండర్ అంటాం. అండర్ ది ట్రీ అంటే చెట్టు కింద ఉన్నాము. అండర్ అంటే క్రింద, అంటే టచ్ లేకుండా ఉండే వాటిని, అంటే కవర్ చేయబడి ఉండాలి, కప్పబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ గమనించండి, ద క్యాట్ ఈస్ అండర్ ది టేబుల్, టేబుల్ క్రింద ఉంది పిల్లి. అంటే ఈ క్యాట్ అనే టేబుల్ అనేది కవర్ చేయబడి ఉంది, టచ్ లేకుండా ఉంది. అలాంటప్పుడు మనం అండర్ యూజ్ చేయాలి. అదేవిధంగా ద షూస్ ఆర్ అండర్ ది బెడ్, షూస్ ఎక్కడ ఉన్నాయి, అండర్ ది బెడ్, బెడ్ కింద ఉన్నాయి. అంటే ఇక్కడ షూస్ని ఏది కవర్ చేయబడింది, బెడ్, అంటే మంచం కింద షూస్ అనేవి ఉండడం జరిగింది. అంటే బెనీత్ అనేది షుడ్ బి డౌన్ అండ్ టచ్, టచ్ ఉన్న వాటికి బెనీత్ యూజ్ చేస్తాము. కవర్ చేయబడిన వాటికి అంటే అండర్ అని చెప్పడానికి కవర్ దేని చేతన కప్పబడి ఉండాలి, అలాంటి వాటికి మనం అండర్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిలో. బిలో అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బెనీత్ అన్న, అండర్ అన్న, బిలో అన్న క్రిందనే చెప్తాం, బట్ వీటికి వేరియేషన్ ఉందని చెప్పాం. ఈ బిలోని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండికేట్స్ ఏ లోయర్ పొజిషన్, లెవెల్, ర్యాంక్. ఏదన్నా పొజిషన్ గురించి కానీ
లెవెల్ గురించి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం గురించి కానీ మనకు ఫిజికల్ అపియరెన్స్ గురించి చెప్పినప్పుడు ఈ బిలో అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ బిలో యావరేజ్. అంటే ఆమె యొక్క పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్, చాలా బిలో యావరేజ్, యావరేజ్ కన్నా తక్కువ ఉంది, బిలో యావరేజ్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ వన్, నేపాల్ ఈస్ బిలో ద హిమాలయస్. నేపాల్ ఈస్ బిలో ద హిమాలయస్. నేపాల్ ఎక్కడ ఉంది? బిలో ద హిమాలయస్. హిమాలయస్ కి దిగువన ఉంది. అంటే ఇలా కంపేర్ చేస్తాం, ఒకటి హైట్ లో ఉంది, ఒకటి డౌన్ ఉంది. అంటే దీని కింద ఉంది అని చెప్పడానికి బిలో అనేది యూజ్ చేస్తాము. అందుకని నేపాల్ ఈజ్ బిలో ద హిమాలయస్. హిమాలయస్ దిగువన ఏముంది? నేపాల్ ఉంది. సో వన్స్ అగైన్ మనం ఈ 3 వర్డ్స్ ఒకసారి నేను మీకు క్లియర్ కట్ గా మరొకసారి అంటే మీకు ఒక రిమైండర్ లా ఉంటుందని చెప్తున్నాను. బెనీత్ అనేది షుడ్ బి డౌన్ అండ్ టచ్, క్రింద ఉండి టచ్ అయిన వాటికి మాత్రం బెనీత్ యూజ్ చేయాలి. అదేవిధంగా అండర్ అనేది కవర్డ్ బై సంథింగ్, దేని చేతన కప్పబడి ఉండాలి, ఒక దాని క్రింద ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం అండర్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వి లివ్ అండర్ ది బ్లూ స్కై. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ గమనించండి. వి లివ్ అండర్ ది బ్లూ స్కై, మనం నీలరంగు ఆకాశం కింద ఉన్నాం. అంటే అండర్ ది బ్లూ స్కై, ఆకాశం క్రింద ఉన్నాం. అలా క్రింద అని చెప్పినప్పుడు అండర్ యూజ్ చేయాలి. బిలో అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. పొజిషన్ గురించి కానీ, లెవెల్ గురించి కానీ, ర్యాంక్ గురించి కానీ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా బిలో యూజ్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.